హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం సర్దార్ సర్వాయి పాపన్న గురించి తెలుసుకుందాం. ఎంతో గొప్ప వ్యక్తి, మరి అతని జీవిత చరిత్ర ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వరంగల్ జిల్లాకు చెందినవాడు. తెలంగాణలో మొఘలుల పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. మొఘలుల పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిండు మన తెలంగాణలో. ఈయన ఔరంగజేబు కాలంలో జీవించాడు. వెనుకబడిన అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేశాడు. ఈయన మొఘలుల పరిపాలన నుంచి తెలంగాణ ప్రాంతాన్ని సాధారణ శకమైనటువంటి 1687 నుంచి 1724 మధ్య ఆక్రమించుకొని వరంగల్ జిల్లాలో కిలాషాపూర్ కోటను నిర్మించి దానిని రాజధానిగా చేసుకున్నాడు. ఎక్కడ? వరంగల్ జిల్లా కిలాషాపూర్. కులాసాగా ఉండడానికి అని అనుకోండి, కిలాషాపూర్. మరి మొఘలుల అణచివేతను, అరాచకాలను గమనించి గొప్ప సైన్యాన్ని తయారు చేసి గెరిల్లా పద్ధతుల్లో శిక్షణ ఇచ్చాడు. గెరిల్లా పద్ధతి అనగానే మనకు మరాఠా వీరుడైనటువంటి శివాజీ గుర్తుకు రావాలి. ఓకే, మరి పాపన్న నియంత్రించిన కోటలు ఏంటంటే భువనగిరి, కొలనుపాక, ఇవి రెండు కూడా నల్గొండ జిల్లా. తాటికొండ, చేర్యాల, ఇవి రెండు వరంగల్ జిల్లా. హుస్నాబాద్, హుజూరాబాద్, ఇవి రెండు కరీంనగర్ జిల్లా. కాహు కహా అన్నట్టుగా ఇట్లా గుర్తుపెట్టుకోండి. కరీంనగర్, హుస్నాబాద్, హుజూరాబాద్. మరి వరంగల్, చేవా, వీటికి ఏం కుదరట్లేదు ఫ్రెండ్స్. భువనగిరి, కొలనుపాక, ఈ విధంగా ఇది నల్గొండ జిల్లా. నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఈ ప్రాంతాలలో అతను కోటలు నిర్మించడం జరిగింది. మరి ఇవన్నిటిని నియంత్రించుకోవడం జరిగింది. తమ పరిపాలనలో రాజ్యాన్ని విస్తరించడానికి సర్వాయిపేటలో తన మొదటి కోటను నిర్మించాడు. సర్వాయి పాపన్న. ఈ పాపన్న పేరు ఊరి పేరుతోనే రావడం జరిగింది. సర్వాయిపేటలో దాన్ని నిర్మించుకున్నాడు. ఇతను కట్టిన ఇతర కోటలు ఏంటంటే తాటికొండ, వేములకొండ, షాపురం. తాటికొండలో ప్రస్తుతం ఉన్న చెక్ డ్యామ్ పాపన్న పాలనా కాలంలో నిర్మించబడింది. ఇది పాలకుడిగా అభివృద్ధి పట్ల ఆయనకు దృష్టి కోణానికి నిదర్శనం. అయితే సుబేదారులు, జమీందారులు, భూస్వాములపై గెరిల్లా దాడులు చేసి సైన్యానికి కావలసిన ధనాన్ని పోగు చేశాడు. పాపన్న అణచివేతకు ఔరంగజేబు రుస్తం దిల్ ఖాన్కు సలహా ఇచ్చాడు. పాపన్న అణచివేత చేయమని ఔరంగజేబు ఏం చేశాడట? రుస్తం దిల్ ఖాన్ పంపించిండట, సలహా ఇచ్చిండట ఆయనకు. మరి రుస్తం దిల్ ఖాన్ కాసిం ఖాన్ను పంపించి పాపన్నతో పోరాటం చేసి షాపురం కోటను ఆక్రమించుకున్నాడు. ఈడేమో ఈడికి చెప్పిండు. ఎవరు? ఔరంగజేబు ఏమో రుస్తం ఖాన్కి చెప్పిండు. ఈ రుస్తం ఖాన్ ఏమో కాసిం ఖాన్కి చెప్పిండు. ఈ కాసిం ఖాన్ ఏం చేసిండు? ఈ పాపన్న కోట ఏదైతే ఉందో షాపురంను ఆక్రమించుకున్నాడు. మరి పాపన్న కాసిం ఖాన్ను ఓడించి చంపేశాడు. కోటను ఆక్రమించుకున్నాడు కరెక్టే, కానీ తర్వాత అతను చనిపోవడం జరిగింది. మరి దీనితో రుస్తుం దిల్ ఖాన్ స్వయంగా యుద్ధానికి దిగాడు. ఈ యుద్ధం 3 నెలలు సాగింది. చివరికి రుస్తుం దిల్ ఖాన్ యుద్ధం నుండి పారిపోయాడు. పాపన్న చేతులు ఎవరైనా పారిపోవాల్సిందే, లేకపోతే చనిపోవాల్సిందే. ఆ విధంగా రుస్తుం దిల్ ఖాన్ కూడా పారిపోయాడు. కానీ పాపన్న తన స్నేహితుడు, అనుయాయుడైన సర్వన్నను కోల్పోయాడు. సర్వాయి పాపన్న. మరి సర్వన్న అంటే వాళ్ళ ఫ్రెండ్ పేరుతోనే ఉందో ఏంటో, లేదా ఊరి పేరు కూడా సర్వాయి, ఊరి పేరుతోనే ఉంది ఫ్రెండ్స్. సర్వన్నను కూడా కోల్పోయాడు. సాధారణ శకమైనటువంటి 1707లో ఔరంగజేబు మరణానంతరం దక్కన్ సుబేదారు అయిన కంబక్ష ఖాన్ దక్కన్పై నియంత్రణ కోల్పోయాడు. కంబక్ష ఖాన్ దక్కన్పై నియంత్రణ కోల్పోయాడు. ఈ బలహీనమైన పరిపాలనను గమనించిన పాపన్న ఏప్రిల్ 1, 1708లో వరంగల్ కోటను ఆక్రమించాడు. తాటికొండ వద్ద, తర్వాత కిలాషాపురం వద్ద చాలా కాలం యుద్ధం జరిగింది. అక్కడి నుంచి తప్పించుకున్న పాపన్నను 1712లో పట్టుకొని శిరచ్ఛేదం చేశారు. చూసారు ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే అతని శిరస్సును కూడా వధించడం జరిగింది. ఈ విధంగా సర్వాయి పాపన్న ఎంతో గొప్ప మహనీయుడు. మొఘలులో ఎంతో మందిని గడగడలాడించారు. అయినప్పటికీ వాళ్ళనే ఎదుర్కొన్న మహావీరుడు మన సర్దార్ సర్వాయి పాపన్న. ఓకే, మరి నెక్స్ట్ క్లాస్ హైదరాబాద్ అసఫ్ జాహీలు. మరి ఎంతమంది ఉన్నారు?
ఎంత టైం నుంచి ఎంత టైం వరకు ఉన్నారో చూద్దాం ఫ్రెండ్స్. 17, 24 గంటలు కదా మనకు. ఏ 24 గంటలు అంటే 4, 2, 1 ఈ మూడింటిని యాడ్ చేస్తే 7 వస్తుంది. 17, 24లో అసఫ్ జాహీలు, దీనికి డబల్ చేస్తే 48 వస్తుంది. ఈ 2ని యాడ్ చేస్తే దీనికి 19 వస్తుంది. 1948 వరకు అంటే మనకు స్వాతంత్రం వచ్చిన సంవత్సరం వరకు. ఇది బాగానే గుర్తుంటుంది. ఇది మాత్రం గుర్తుండట్లేదు కాబట్టి 24 గంటలు అసఫ్ జాహీలు అని గుర్తుపెట్టుకోండి. మరి అసఫ్ జాహీ కాలక్రమ పట్టిక. నిజాం ఉల్ ముల్క్ మొదటి నిజాం 1724 నుంచి 1748 వరకు. నాజర్ జంగ్ 1748 నుంచి 1751 వరకు. ముజఫర్ జంగ్ 1751 నుంచి 1751 వరకే, ఏమంత కాలం లేదు. సలాబత్ జంగ్ 1751 నుంచి 1762. ఈ ముగ్గురికి కూడా నిజాం అనే బిరుదు లేదు ఫ్రెండ్స్. నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్ ఈ ముగ్గురికి నిజాం అనే బిరుదు లేని వారు ఎవరు అని అడగొచ్చు మనకు. ముసని అని గుర్తుపెట్టుకోండి. ఎవరు? నా ముస, ముసనా, ముసలి అని గుర్తుపెట్టుకుందామంటే కుదరట్లేదు కాబట్టి ముస, నా ముస, నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్, నా ముస. ఓకే. నిజాం అలీ ఖాన్ రెండవ నిజాం 1762 నుంచి 1803. మరి ఆ తర్వాత సికిందర్ జా మూడవ నిజాం 1803 నుంచి 1829. నాసిరుద్దౌలా నాలుగవ నిజాం 1829 నుంచి 1857. అంటే సిపాయిల తిరుగుబాటు టైంలో మన దగ్గర నాసిరుద్దౌలా ఉన్నారు, నాలుగవ నిజాం. ఇది హైదరాబాద్లో ఉన్నాయి. అఫ్జలుద్దౌలా ఐదవ నిజాం 1857 నుంచి 1869. ఇతను ఉన్నాడు యాక్చువల్గా. అతను వెళ్ళిపోవడం జరిగింది, ఇతను రావడం జరిగింది కాబట్టి అఫ్జలుద్దౌలా. మరి మీర్ మెహబూబ్ అలీ ఖాన్ 1869 నుంచి 1911. మహాత్మా గాంధీ గారు పుట్టడం జరిగింది ఇదే టైంలో. మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఆరవ నిజాం టైంలో. మరి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏడవ నిజాం 1911 నుంచి 1948 వరకు. 1720లో మొఘల్ చక్రవర్తులు బలహీనపడ్డారు. దీంతో వారి సామంతులు స్వాతంత్రం ప్రకటించుకున్నారు. ఇందులో ఒకరు దక్కన్ సామంతుడు చింగ్లిజ్ ఖాన్. అతనినే నిజాం ఉల్ ముల్క్ అంటారు. చింగ్లిజ్ ఖాన్నే నిజాం ఉల్ ముల్క్ అంటారు. మరి 1724లో హైదరాబాద్ రాష్ట్రంలో అసఫ్ జాహీ వంశపాలనను ఇతడు స్థాపించాడు. నిజాం ఉల్ ముల్క్ 24 సంవత్సరాల పాటు పరిపాలించాడు. 24 నుంచి 24 ప్లస్ చేస్తే 48, 1748. అసఫ్ జాహీ పాలకుల్లో 10 మంది రాజులు 1724 నుంచి 1948 వరకు పాలించారు. కానీ వీరిలో 7 రాజులకు మాత్రమే నిజాం అనే బిరుదును మొఘలులు ఇచ్చారు. నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్లకు నిజాం బిరుదును ఇవ్వలేదు. హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి వీరు నిరంతరం మరాఠా, మైసూరు పాలకులతో పోరాడుతూ ఉండేవారు. అందువలన వారు స్వాతంత్రాన్ని కోల్పోయి బ్రిటిష్ వారిపై ఆధారపడవలసి వచ్చింది. బ్రిటిష్ అధికారుల ప్రభావంలో వారు వలసవాద ఆధునికీకరణను చేపట్టారు. హైదరాబాద్ సంస్కృతిని బ్రిటిష్ వాళ్ళు ఎంతో ఇష్టపడ్డారు. వీళ్ళ సంస్కృతిని చూసాట బ్రిటిష్ వాళ్ళు ఎంతో ఇష్టపడ్డారట. 19వ శతాబ్దం చివరి భాగంలో హైదరాబాద్ అభివృద్ధి పందాను చేపట్టింది. 1853 నుంచి 1883 మధ్య నిజాం రాజులకు సాలార్ జంగ్ దివాన్గా ఉన్నాడు. అంటే 30 సంవత్సరాలు ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్గా. దివాన్ అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. అతడు వలసవాద అభివృద్ధి పథకాలను ఆహ్వానించాడు. 6వ నిజాం మీర్ మెహబూబ్ అలీ షాషా. ఈయన కాలంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇతర నిర్మాణాలు అసఫియా గ్రంథాలయం, విక్టోరియా స్మారక అనాథశాల, మహబూబియా బాలికల పాఠశాల. 1908లో మూసీ నది వరదలలో హైదరాబాద్ ప్రజలకు అండగా నిలిచాడు. వరద సహాయం కార్యక్రమాలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాడు. భగవంతునికి ప్రార్థనలు చేసి బాధితులకు ఆశ్రయం కల్పించాడు. పరిపాలనలో ఉదారవాద సంస్కరణల కొరకు ప్రజా ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ 7వ నిజాం భూస్వామ్య అధికార స్వరూపాన్ని కాపాడడానికి కృతనిశ్చయంతో ఉండేవాడు. ఈ విధంగా మనకు 6వ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్, అతన్నే అలీ షాషా అంటారు.
ఆరవ నిజాం అలీ ఖాన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరెన్నో లైక్స్తో మరెన్నో షేర్స్ చేస్తూ అదేవిధంగా కామెంట్ చేస్తూ నాకు ఆదరణ ఇదే విధంగా అందిస్తారనుకుంటున్నాను. ఇప్పటికీ 850 మెంబర్స్ అయ్యారు ఫ్రెండ్స్. ఇదంతా మీ దయ, మీ చదువు మీకు నేర్పిస్తున్న సంస్కారం. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్లాస్లో యూరోపియన్ల రాక గురించి తెలుసుకుందాం. మన భారతదేశాన్ని వారు ఏ విధంగా దోచుకున్నారనే చెప్పాలి. మన సంపద ఎంత బాగా ఉండేది అంతకుముందు, అలాంటి సంపదను కొల్లగొట్టిన యూరోపియన్ల రాక గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కీప్ స్మైలింగ్.